హరిబాబు ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ ఆర్ఎంపీ వ్యవస్థ ప్రజలకు క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా సేవలు అందడం లేదనే ఉద్దేశంతోనే ఆర్ఎంపీలకు సేవలు అందించడం ముఖ్యం కాబట్టి ప్రజల ఆదరణతో ప్రజల కొరకు ఈ ఆర్ఎంపీ వ్యవస్థ ఉద్భవించింది. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు జరిగినాయి, టెక్నికల్ డెవలప్ అయింది అని చెప్పిన వాళ్ళు వాదిస్తున్నారు. ఎంత వాదించినా ఎంత ఆర్ఎంపీలు లేకుండా గ్రామాల్లో వైద్య సేవలు అందించేవారు ఎవరు లేరు. క్వాలిఫైడ్ డాక్టర్లు అందించకుండా సేవలు మేము అందించకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజల యొక్క మేలు కోసం అయినా ప్రజలకు వైద్యం అందాలి అని చెప్పారంటే ఆర్ఎంపీలు తప్పకుండా ఆర్ఎంపీ వ్యవస్థ జీవించి ఉండాలి. ప్రజల అవసరం కోసం ఈ ఆర్ఎంపీల సమస్య ఒకటే కాదు, ప్రజల యొక్క సమస్య కూడా భావించాలి. మీడియా మిత్రులు ఒకటి అర్థం చేసుకోవాలి. వీరందరూ ఏమనుకుంటున్నారని చెప్పంటే ఇప్పుడు ఆర్ఎంపీల సేవ ఎందుకు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఆర్ఎంపీలు లేకపోతే ప్రజలు నానా ఇబ్బందులు పడతారు. ఆర్ఎంపీ వ్యవస్థ లేకపోతే పేదవాళ్ళు ఉరిపెట్టుకొని సచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఖర్చులు భరించలేక. కాబట్టి ప్రభుత్వం ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి గుర్తింపిస్తాను అని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని వెంటనే అమలుపరచాలి. ఐఎంఏ మెడికల్ కౌన్సిల్ సభ్యుల యొక్క దాడులు వెంటనే ఆపాలి. ప్రజలందరూ మాకు మద్దతు ఇవ్వాలి. ప్రజా సంస్థలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఆర్ఎంపీ వ్యవస్థ కోసం మేము ముందున్నామని చెప్పిన ఉద్దేశంతో మా ఉద్యమంలో పాల్గొనాలి.